సో, మరి నవరాత్రుల్ని ఏ సమయం అంటే మనం ఈ మంత్రదీక్ష చేయాలి? ఎలా చేయాలి హరిత గారు? ఇప్పుడు ఆది పరాశక్తి మనం మాట్లాడుకుంటే సృష్టి మొత్తం కూడా శక్తి నుంచి వచ్చిందని మన పురాణాలు చెప్తున్నాయి. అవును. విష్ణువు, బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ కూడా శక్తి నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పబడుతుంది. శక్తి స్వరూపాన్ని మనం స్త్రీ స్వరూపం అంటే అవును. ఫెమినిన్ ఎనర్జీగా మనం మాట్లాడుకుంటాం. అవును. మేబీ చాలామంది కొంతమంది గౌరవించకపోవచ్చు లేదా ఆడవాళ్ళని తక్కువ చేయొచ్చు. బట్ కానీ మన సృష్టి అంతా శక్తి మీదే ఆధారపడి ఉంది. సృష్టి, స్థితి, లయ ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో శక్తి నుంచి వచ్చారు. అవును. సో ఇప్పుడు మనకి ఒక శ్లోకం ఉంది. యదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమః. అంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవిలో శక్తి ఉంటుంది. మనలో ఒక శక్తి ఉంటుంది, మీలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మేల్కొల్పేదే నవరాత్రులు. సో నవరాత్రులు అంటే బయట నుంచి ఏదో తెచ్చుకోవటం కాదు. మనలోని శక్తిని జాగృతం చేయడం. ఎగ్జాక్ట్లీ.